హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే చిన్న షాకింగ్ న్యూస్ అండి. షాకింగ్ న్యూస్ అంటే ఏం లేదు. మొన్న ఆదివారం రోజు 2వ తేదీన రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో నేను ఇంకా భోజనానికి రెడీ అవుతున్న, భోజనం చేయమని ఇంట్లో అడుగుతున్నారు. సరే కూర్చున్న, భోజనానికి కూర్చుని ఇంతలో మా సబ్స్క్రైబరు ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే ఫోన్ మాట్లాడుతూ బయటకు వచ్చాను. బయటకు వచ్చి మా ప్రహరీ వైపు చూడగా ప్రహరీ మీద పాము పాకుతూ ఉంది. వర్షం పడుతుంది, పాము పాకుతూ ఉంది. నేను షాక్ అయిపోయా. ఉంటే పాము కింద నేల మీద ఉండాలి కానీ ఆ ప్రహరీ ఎలా ఎక్కింది? 5 అడుగులు ఎత్తుంది ప్రహరీ. ఆ ప్రహరీ ఎలా ఎక్కిందో నాకు అర్థం కాలేదు. పక్కన జామ చెట్టు ఉంది. ఆ జామ చెట్టు మించి వచ్చిందా లేకపోతే పక్కనోళ్ళ ప్రహరీ మించి మన ప్రహరీ మీదకి పాకిందా అర్థం కాలేదు. సరే చంపుదామని కర్ర తీసుకున్నాను. కర్ర తీసుకొని కూడా నా మనసు ఒప్పుకోలేదు. ఎందుకు, అది మనకేమీ హాని చేయలేదు కదా, ఒక ప్రాణిని మనం చంపడం దేనికి అన్న ఉద్దేశంతో చంపలేదు. ఇంకా కర్ర పక్కన పడేసి నా ఫోన్ తోటి వీడియో తీశాను. ఆ వీడియో కూడా నేను అంటే కొన్ని పాములు విషం చిమ్ముతాయి అంటారు కదా, అట్లా మనం చిమ్మిద్దేమన్న భయంతో కొంచెం అంటే కంగారులో ఎట్లా వీడియో తీయాలనేది కాకుండా ఎలా పడితే అలా వీడియో తీసేసాను. ఏదేమైనా ఇళ్ళల్లో ఎప్పుడైనా మనం అనుకోని సంఘటనలు, ఇది నేను అనుకోలేదు అసలు. అలా గోడ మీదకి వచ్చిద్దని నేను అనుకోలేదు. నేను అక్కడే చెయ్యి వాష్ చేసుకోవడానికి వెళ్ళేది, మా పిల్లలు తిరిగేది అక్కడ, అందరు తిరిగేది అక్కడే. కానీ ఇలాంటివి చాలా జాగ్రత్తగా ఉండాలండి. ప్రతి క్షణం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మామూలుగా సహజంగా మెట్ల దగ్గర, బయట దారిలోనో లేకపోతే ఇంట్లోకి వచ్చి ఉండటమో ఏదో జరిగిద్ది. పాము అంటే అలా కనిపిస్తూ ఉంటే ఇలా సడన్గా 5 అడుగులు హైట్ ఉన్న ప్రహరీ మీద కనబడింది. ఆ పక్కన వాళ్ళ ప్రహరీ చూడండి, హైట్ తక్కువగా ఉంది. దాని మించి వచ్చి ఉంటుందని నా డౌటు, లేదా చెట్టు మించి రావచ్చు. ఆ పాముని కొట్టకుండా ఆ పాము పైన దూరంగా ఉండి నీళ్లు చల్లాను. నీళ్లు చల్లితే అదే గోడ దిగి వెళ్ళిపోతే పక్కన వాళ్ళకి కూడా చెప్పాను, జాగ్రత్తగా ఉండండి ఇలా పాము వచ్చిందని చెప్పి. ఇంకా అది కనిపించలేదు. ఆ దిగటం ఎటు వెళ్ళిపోయిందో కూడా కనిపించలేదు. కొట్టడం ఇష్టం లేక చంపలేదు ఫ్రెండ్స్. ఏదేమైనా వర్షాలు వచ్చేటప్పుడు అందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని నా మనవి. అలాగే ఈరోజు వీడియో పెడతానండి, హౌస్ ప్లానింగ్ వీడియో. మన సబ్స్క్రైబర్స్ అడిగినటువంటి వీడియోని ఈరోజు రాత్రి పెడతాను. వీడియో చూడండి. అలాగే మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు. ముఖ్యంగా వర్షాలు వచ్చేటప్పుడు రోడ్ల మీదకి బళ్ళు తీసుకొని, బైకులు తీసుకొని వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదేమైనా అనుక్షణం కూడా జాగ్రత్తగా ఉండండి అందరూ దయచేసి.